ఈరోజు ఆస్ట్రాలజీ లెసన్లో ఎవరికి లైఫ్లో సంతానం ఉండదు ఈ విషయం గురించి ఉదాహరణకు ఒక రాశి చక్రం తీసుకొని వివరంగా విశ్లేషణ పద్ధతిలో తెలుసుకుందాం. ఇక్కడ ఎవరికి సంతానం ఉండదు అనే రూల్ ఇవ్వడం జరిగింది, గమనించగలరు. సంతాన కారకుడు గురుగ్రహం నుండి 5వ స్థానంలో కుజ, శని, రాహు, కేతు గ్రహాలు ఉంటే సంతానం ఆలస్యం అవుతుంది. గురుగ్రహము ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం నుండి 5వ స్థానంలో కుజ, శని, రాహు, కేతు గ్రహాలు, ఈ 4 గ్రహాలలో ఏవైనా 2 గ్రహాలు వచ్చినా సరే ఆ జాతకుడికి ఖచ్చితంగా సంతానం ఆలస్యం అవుతుంది. అలాగే ఈ రూలుకు అడిషనల్గా లగ్నం నుండి లేదా 5వ స్థానం నుండి 5వ స్థానంలో కుజ, శని, రాహు, కేతు గ్రహాలు ఉంటే జీవితంలో సంతానం ఉండదు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే లగ్నం నుండి 5వ స్థానం లేదా 5వ స్థానం నుండి 5వ స్థానంలో ఈ 4 గ్రహాలలో ఏవైనా 2 గ్రహాలు ఉంటే జీవితంలో సంతానం ఉండదు. ఈ రూలు నాడి మరియు కేపీ నక్షత్ర పద్ధతిలో చూడాలి. అప్పుడే మనం ఈ రూలును ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలం. ఇక్కడ ఉదాహరణకు ఒక రాశి చక్రం ఇవ్వడం జరిగింది, గమనించగలరు. ఇక్కడ ఇవ్వబడిన రాశి చక్రంలో గురుగ్రహం మకర రాశిలో 8 డిగ్రీల 59 నిమిషాల 15 సెకండ్లో ఉంది. అంటే ఈ గురుగ్రహము సూర్యగ్రహానికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉందని అర్థం చేసుకోగలరు. ఈ గురుగ్రహం నుండి ఇక్కడ మకర రాశిలో స్థితి అయిన ఈ గురుగ్రహం నుండి 5వ స్థానం వృషభ రాశి లగ్నం ప్రకారం 4వ స్థానం అవుతుంది. ఇక్కడ 4వ స్థానంలో వేదిక ప్రకారం ఏ గ్రహాలు స్థితి కాలేదు. కేపీ నక్షత్ర పద్ధతిలో కేతు మరియు శని గ్రహాలు 4 మరియు 5వ స్థానం మధ్యలో స్థితి కావడం చేత డిగ్రీస్ ప్రకారము ఇక్కడ కేతు, శని గ్రహాలు 4వ స్థానంలో స్థితి అయ్యాయని అర్థం చేసుకోగలరు. అంటే శని గ్రహానికి ఈ 2 గ్రహాలు 5వ స్థానంలో ఉన్నాయని అర్థం చేసుకోగలరు. అలాగే గురుగ్రహానికి 4వ స్థానము మేషరాశి అవుతుంది. ఈ మేషరాశిలో కుజగ్రహం 13 డిగ్రీల 52 నిమిషాల 42 సెకండ్లలో ఉంది. ఈ డిగ్రీల ప్రకారం ఈ కుజగ్రహము శుక్రగ్రహానికి చెందిన భరణి నక్షత్రంలో స్థితి అయింది. ఈ కుజగ్రహము భరణి నక్షత్రంలో స్థితి కావడం చేత 4వ స్థానంలో బలంగా ఉందని అర్థం చేసుకోగలరు. అంటే కేపీ పద్ధతిలో ఈ కుజగ్రహం 4వ స్థానంలో బలంగా ఉంది. అంటే గురుగ్రహం నుండి కుజగ్రహం 5వ స్థానానికి సిగ్నిఫికేషన్స్ వచ్చిందని అర్థం చేసుకోగలరు. అలాగే ఈ రూలుకు అడిషనల్గా లగ్నం నుండి లేదా 5వ స్థానం నుండి 5వ స్థానంలో కుజ, శని, రాహు, కేతు గ్రహాలు ఉంటే జీవితంలో సంతానం ఉండదని ఇక్కడ ఇవ్వడం జరిగింది, గమనించగలరు. అంటే ఇప్పుడు చెప్పుకున్న ఈ రూలుకు ఈ అడిషనల్గా ఈ రూలు మ్యాచ్ అయితే ఆ జాతకుడికి జీవితంలో సంతానం ఉండదు. ఇక్కడ ఇవ్వబడిన రాశి చక్రంలో లగ్నం కుంభలగ్నమైంది. ఈ కుంభలగ్నానికి 5వ స్థానం మిథున రాశిలో కేతు, శని గ్రహాలు ఉన్నారు. అలాగే 5వ స్థానం నుండి 5వ స్థానంలో ఇక్కడ 5వ స్థానము మిథున రాశి అయింది. ఈ మిథున రాశి నుండి 5వ స్థానము 9వ స్థానం తులారాశి అవుతుంది. ఈ తులారాశిలో బుధగ్రహము రాహు నక్షత్రంలో స్థితి కావటం చేత ఈ బుధగ్రహానికి రాహు గ్రహ ప్రభావం వచ్చేసింది. అలాగే ఈ బుధగ్రహము 7వ దృష్టితో మేషరాశిలో స్థితి అయిన కుజగ్రహాన్ని చూస్తున్నాం. అంటే
ఇక్కడ లగ్నం నుండి 5వ స్థానం మరియు 5వ స్థానం నుండి 5వ స్థానంలో ఉన్న గ్రహాలకు కుజ శని మరియు కేతు శని మరియు కుజ గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ వచ్చాయి. అలాగే అదనంగా 5వ స్థానాధిపతి అయిన కుజగ్రహము రాహుగ్రహ నక్షత్రంలో స్థితి కావటం చేత ఈ జాతకురాలికి జీవితంలో సంతానం ఉండదని ప్రిడిక్ట్ చేయవచ్చు. వాస్తవానికి ఈ జాతకురాలికి సంతానం లేదు. ఈ విధంగా రాశి చక్రం చూడగానే మీరు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన రూలును పరిగణలోకి తీసుకొని చాలా క్లియర్గా, చాలా ఖచ్చితంగా మీరు ఆ జాతకుడికి లేదా జాతకురాలికి సంతానం ఉంటుందా లేదా అని మీరు చాలా స్పష్టంగా చెప్పగలరు. మరొక ప్రధానమైన వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదములు. If you like this video, you can click on the like and subscribe button. Thank you.